అందరికీ నమస్తే. సో మీరు ఇక్కడ చూసినట్టయితే మనం టెంపుల్లో ఉన్నాం. ఈ టెంపుల్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 18 రామాలయంలో ఉన్నాం. సో ఇక్కడికి ఎందుకు వచ్చామో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు అయితే అయోధ్యలో బాలరాముని విగ్రహం స్థాపన జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇక్కడ రాముని ఊరేగింపు అనేది జరగబోతుంది. సో ఇక్కడ చూసినట్టయితే చాలా మంది భక్తులు వచ్చారు ఊరేగింపులో పాల్గొనడానికి. సో ఊరేగింపు చూసి భక్తులతో మాట్లాడి అలాగే రాముని యొక్క విశిష్టత అసలు ఎందుకు చేస్తున్నారు అదంతా తెలుసుకుందాం. ఓకే, మరి లేట్ ఎందుకు, ఊరేగింపులో పాల్గొందాం, వచ్చేసేయండి.
నమస్తే అండి. నమస్తే అమ్మ. ఈ రోజు ఇది స్టార్ట్ చేశారు కదా, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్తారా మాకు? దీని యొక్క ప్రాముఖ్యత అంటే ఇది ఈ రోజు జరిగే ప్రాముఖ్యత కాదమ్మా. ఇది 550 సంవత్సరాల క్రితం అయోధ్యలో నిర్మితమైన శ్రీరామచంద్రుల వారికి ఈ రోజుని మోక్షం కలిగి ప్రాణప్రతిష్ఠ చేసుకుంటున్నాం మనం. ఇన్ని సంవత్సరాలు రాముడు అందరికీ తెలుసు. అయోధ్య అన్నది మనకి చాలా పవిత్రమైంది, చాలా ముఖ్యమైనది. అయోధ్య దేవాలయం మనకి చాలా ఇంపార్టెంట్ అయిన దేవాలయం. రాముడు ప్రతి చోట ఉన్నాడు. కానీ ఈరోజు అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని మనం కూడా పొద్దున్నే స్వామివారికి అభిషేకం చేసాం, ఉత్సవాలు చేసాం, రథోత్సవాలు చేసాం, గ్రామంలో ఊరేగింపు తిప్పాం. అయోధ్య లైవ్ మనం చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే స్వామివారికి ప్రాముఖ్యత అన్నది ఒకళ్ళు చెప్తే రాదు. స్వామివారికి ఎప్పుడూ ప్రాముఖ్యత ఉంది. ఈ రోజునే ప్రాముఖ్యత లేదు. ప్రతిరోజు ప్రతి ఇంట రామ భజన జరగాలి. హిందూ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి. రామరాజ్యం రావాలంటే ప్రతి ఒక్క భక్తుడు కూడా రాముల వారిని స్మరించాలి. దాని ఉద్దేశమే ఇది. హిందూ ధర్మంలో ఏం చెప్పాడు? రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం అంటే రాముడు, రాముడు అంటే ధర్మం. ఆ ధర్మాన్ని మనం కాపాడాలి. ఎలా కాపాడాలి? భక్తితో, ప్రేమతో, పూజతో, అర్చనతో కాపాడాలి. అది మన రాముడిని మనం కొలిస్తే అందరూ కొలుస్తారు. ఎవళ్ళు కొలవట్లేదు కదా అనుకుని మనం ఊరుకోకూడదు. మనం కొలవాలి, మనతో పాటు అందరినీ కొలిపించాలి. అప్పుడు రాముల ఆశీస్సులకు అందరికీ అందుతాయి. రామరాజ్యం స్థాపించడం జరుగుతుంది. అందుకని ఈరోజు అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది అయోధ్య రామ మందిర్ నిర్మాణం. అదిగో చూడండి, రామయ్య తండ్రిని అక్కడే ప్రతిష్ఠ చేస్తున్నారు. 12 గంటల 20 నిమిషాలకి ముహూర్తం. ఈ సుముహూర్త కాలంలో అన్ని దేవాలయాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని ఊళ్ళో, అన్ని రామాలయాల్లో చిన్న పెద్ద అని లేకుండా అన్ని చోట్ల ప్రతిష్టా కార్యక్రమాలు. దాన్ని పురస్కరించుకుని ఇక్కడ మనం పూజలు, అభిషేకాలు, అర్చనలు, రథోత్సవాలు, భజనలు, ఉత్సవాలు, ఊరేగింపులు అనేక రకాలు మనం చేసుకుంటున్నాం. అందుకని అందరూ కూడా ముక్తకంఠంతో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా అనిపించిందండి ఇదంతా చేసినందుకు? చాలా విశేషంగా అనిపిస్తుంది. అనిపించడం కాదు, ఇది ప్రతి ఒక్క భక్తుడి యొక్క విజయం. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అంటే ధర్మపరంగా చూసుకుంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా అధర్మ పరిపాలన ఎక్కువైపోయింది. అందరూ చూస్తూనే ఉన్నాం. యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, ఎన్నో రకాలు జరుగుతున్నాయి. అసలు ధర్మ పరిపాలన, ధర్మరక్షణ కొరకే శ్రీరామచంద్రుడు వెలిశాడు. ధర్మ ప్రభు అంటారు. కనుక ఆయన యొక్క దేవాలయాన్ని అప్పట్లో ఏదో జరిగిందేవో జరిగిపోయాయి. తర్వాత మనం ఎంతో ధర్మంగా ఉండాలి అంటే మనకంటూ ఒక ధర్మ ప్రభు మనల్ని కాపాడుతూ ఉండాలి. ఇప్పుడు మనకి దేశానికి ఒక ఆయన ఉన్నాడు, ప్రధానమంత్రి. ఎలా అయితే ఉన్నారో మనానికి కూడా, మన మనసుకు కూడా ఒక ధర్మ ప్రభు ఉండాలి. ఆయనే శ్రీరామచంద్రమూర్తి. కనుక ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని మంత్రోచ్చారణతో మరి ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది. కనుక అయోధ్యలో మనకి శాస్త్రం చూసుకుంటే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక అని ఇవన్నీ కూడా పుణ్యపురులు అనమాట. అంటే పురి అంటే ఊరు, పుణ్యం ఉన్న ఊరు అనమాట. అంటే ఏంటండి, మీరంతా ఇంత పిచ్చివాళ్ళు, పుణ్యం ఉండే ఊరు ఏంటండి అంటారు. మనం హిందూ ధర్మంగా ఆలోచిస్తే ఒక దానం చేస్తే ఏదైనా సరే పుణ్యం వస్తుందని ఆలోచిస్తాం కదా. అదేవిధంగా ఎన్నో దానాలు, ఎన్నో యజ్ఞాలు, ఎన్నో చేస్తే ఫలితం ఎంత పుణ్యం వస్తుందో, ఆ గ్రామానికి వెళ్ళి మనం అలా ఆ యొక్క ప్రకృతిని ఆస్వాదిస్తేనే అంత పుణ్యం మనకు వచ్చేస్తుంది. అంత గొప్పది ఆ యొక్క ప్రదేశం అయోధ్య, మధుర, మాయ, కాశీ. చూడండి, ఎవరిని అడిగినా 10 మందిలో ఒకరిని అడిగితే నేను కాశీ వెళ్ళానంటే ఖచ్చితంగా వెళ్ళాననే చెప్తారు. మీరు నమ్మరు. ఇప్పుడంటే రైళ్ళు, బస్సులు, ఏరోప్లేన్స్ కూడా వచ్చే సెకండ్స్లో వెళ్ళొస్తున్నారు. ఒకప్పుడు నడిచి వెళ్ళిన దేశం నా దేశం. కాశీకి వెళ్ళారంటే ఖచ్చితంగా ఇంకా రారు అని ఫిక్స్ అయిపోయేవాళ్ళు. అంత దూరం ఉండేది. ఎందుకయ్యా అంటే అక్కడ మరణిస్తే ఇంకా జన్మ లేదు అని అర్థం. అంత గొప్పది. అలాంటి గొప్ప ప్రదేశమే అయోధ్య. అయోధ్య, మధుర, మాయా, కాశీ ఈ 3 చాలా విశేషమైనది. కనుక అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేసుకోవడం ఎంతో అదృష్టం. అలాంటిది ఇంతమంది భక్తులు వచ్చి ఈ భక్తులు ఎంతో ఘనస్వాగతం పలికారు. వీళ్ళు వచ్చింది నా గురించా మీ గురించా కాదమ్మా, ధర్మం గురించి నిలబడతాము మేము, మా తరతరాల నుంచి ధర్మంగానే ఉన్నాము, తర్వాత ధర్మంగా నిలబెడతాము అని చెప్పి అర్థం అన్నమాట. శ్రీరామచంద్రమూర్తిని చూపిస్తే ధర్మం ఎలా ఉంటుంది అంటే ఆచార్య ప్రథమో ధర్మ,
ధర్మస్య ప్రభురక్షిత అన్నారు. అంటే నేను బాగా ప్రతి ఒక్కరిని కదిలిస్తే నేను ధర్మాన్ని కాపాడేస్తా అని చాలా మంది అంటారు. కాదంట. ఆచార్య ప్రథమో ధర్మ, నా వృత్తి నేను చేసుకుంటే ధర్మస్య ప్రభురక్షిత, ధర్మాన్ని ఎవరు కాపాడుతారు? జై శ్రీరామ్, శ్రీరామచంద్రుడు కాపాడుతాడు. ఎందుకంటే ఆనే ధర్మం కాబట్టి. కనుక అంత ధర్మ ప్రభువుని మనం కొలుచుకోవడానికి ఒక విగ్రహం పెట్టుకున్నాం. చాలామంది ఏమండి మీరేంటో పూజలు చేస్తూ ఉంటారు, ఏదో విగ్రహానికి ఆరాధన చేస్తూ ఉంటారంటారు. కొండరాయి మీద పడితే ఏమైపోతుందమ్మా? చచ్చిపోతాం. అందుకే ఒక చిన్న రూపంలో పెట్టుకుంటాం స్వామివారిని. ఎంత మంట బాగా కాలిపోయింది అనుకోండి, ఊరు మొత్తం తగలబడుతుంది. అంత తగలబడకుండా ఏం చేస్తాం? చిన్న జ్యోతి రూపంలో వెలిగిస్తాం. అది అగ్ని. పంచభూతాలు మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాయి కనుక ఆ పంచభూతాల్ని ఒక విగ్రహంలో ఆవాహనం చేసి భక్తి శ్రద్ధలతో ప్రతి నిత్యము మేము వేడుకుంటాం, స్వామి నువ్వే మాకు దిక్కు అని చెప్పి. అందుకే రకారో రన్మం అంటే రమ్ అనే అక్షరం ఉంది కదా, ఈ రా అనే అక్షరం అగ్నిబీజం. అగ్నిబీజానికి సంబంధించి చూసుకుంటే రామ్. ఈ రా అగ్నిబీజం కాబట్టి అగ్ని ఏం చేస్తుంటుందమ్మా? ప్రతి ఒక్కరిని తన మన వాళ్ళు వీళ్ళు తన మన ఏం భేదం లేకుండా అందరినీ దహించేస్తుంది. అంతే కదా. కాబట్టి మనం ఏ వర్ణం వేసినా, యాపిల్ తీసుకెళ్ళినా లేదంటే కర్పూరం వెలిగించినా ఏదైనా సరే ఒకటే వర్ణం వస్తుంది, అగ్నివర్ణం. కాబట్టి ఆ అగ్నివర్ణం బీజమే రామ బీజం. ఆ బీజాన్ని అక్షరం ఆవాహనం చేసి రామ 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 ప్రతినిత్యం నాలో ఉన్న చెడును మొత్తం కూడా తీసేసే స్వామి అని చెప్పి వేడుకుంటున్నాం. రామ రామ భజన చేస్తుంటాం, రామ రామ. ఇంకోటి చాలా మంది గమనించరు, ఎక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఖచ్చితంగా ఉంటాడు, ఉండి మనల్ని కాపాడి తీరుతాడు. ప్రతి నిత్యము కాపాడుతూనే ఉంటాడు. ఎన్నో చోట్ల ఎన్నోసార్లు జరిగింది కూడా. అయినా జనాలకు కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కానీ మన ధర్మంగా మనం ఆచరించాల్సింది అన్నీ ఆచరిస్తూ ప్రతినిత్యము కూడా ధర్మంగా ఉంటే శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం అందరికీ ఉంటుంది. ఈ యొక్క అయోధ్యలో మనకి ఎంత విశేషమమ్మా! ఇది చాలా పుణ్యం. ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ దాన్ని చెప్తే మనకు అర్థమయ్యేది కాదు. కాశీకి వెళ్ళారా అని అడిగితే చాలామంది ఏమంటా, కాశీకి వెళ్ళామండి అంటాం. కాశీ కన్నా కాశీతో సమానం. ఎందుకయ్యా అంటే ఈశ్వరుడు జపం చేస్తూ ఉంటాడు. ఏ జపం అయ్యా అంటే రామ 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 అంటుంటాడు. కాబట్టి రామనామాన్ని జపం చేసేది ఈశ్వరుడు. ఈశ్వరుడు యొక్క నామాన్ని జపం చేసేది ఎవరయ్యా అంటే నారాయణుడు. అంటే విష్ణుమూర్తి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. కనుక రామనామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళందరికీ కూడా విముక్తి కలుగుతుందని ఎవరు చెప్పారు? విష్ణు సహస్రనామంలో ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ అవరారణే. జై శ్రీరామ్. ఇది మన విజయం. అందరూ కూడా జై శ్రీరామ్ అనండి. అదేవిధంగా ఈ విషయం తెలియజేసేది ఏంటంటే, మనకి ఎన్నో వర్ణాలు ఎంతోమంది ఎన్నో విధాలుగా కూడా ఒకప్పుడు తెలిసి కొన్ని గొడవలు అయ్యాయి. కానీ ఇప్పుడు అందరూ సహకరించి అన్ని మతస్థులు మనల్ని గౌరవించి మన సాంప్రదాయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని మన యొక్క రామాలయాన్ని మనకు అందించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములు. జై శ్రీరామ్. ఇప్పుడు నార్మల్గా మనం రాముడు అని పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు బాలరాముడు అని విగ్రహం స్థాపిస్తున్నారు, ఎందుకు మరి? బాలరాముడు బలరాముడు అంటే మనకి మంత్రపూర్వకంగా షోడశాక్షరి అమ్మవారి జపం చేసేటప్పుడు బాలాదేవి ఉంటుంది, బాలా త్రిపుర సుందరి చిన్న రూపంలో ఉంటుంది. రాముడు ఎక్కడ పుట్టాడమ్మా? అయోధ్యలో పుట్టాడు. పుట్టిన ఊరిని ఆయన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడో పెద్దవాళ్ళుగా కాకుండా చిన్న రూపం నుంచి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క బ్రహ్మముహూర్తం ఉందన్నమాట. అంటే బ్రహ్మ యొక్క తత్వం శరీరం ఉంది. చిన్న శరీరాన్ని ఊహించుకొని బాలుడు అదేవిధంగా వృద్ధుడు అన్ని రూపంలో కూడా నమో వృద్ధాయచ సమృద్ధ్వనేచ. వృద్ధాయచ అంటే పెద్దవాళ్ళల్లో ఉన్నాడు, చిన్నవాళ్ళల్లో కూడా ఉన్నాడు. చిన్నపిల్లల్ని ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కరిని గౌరవిస్తామో అప్పుడు రాముడు ధర్మంగా మనం ఆచరిస్తేనే ఆ చిన్నపిల్లల నుంచే మనం 60 ఏళ్ళు వచ్చాయి నేను ధర్మంగా ఉంటే కుదరదు, చిన్నప్పటి నుంచి కూడా నేను ధర్మంగా ఉంటానని ప్రతిజ్ఞ చేయటమే ఆ బాల రూపంలో ప్రతిష్ఠించటం అన్నమాట. ఇప్పుడు ఇది స్థాపించిన తర్వాత సాయంత్రం ఇట్లా 5 దీపాలు ఇంటి ముందు పెట్టుకోవాలి అని అన్నారు కదా, ఎందుకు? మనకి దీపం చూసుకుంటే దీపం జ్యోతి పరబ్రహ్మ. మనకి ఎప్పుడు కూడా మన ఇంటి ఇలవేల్పు ఏంటయ్యా అంటే దీప జ్యోతిలోనే మనం ప్రతిదీ చూసుకుంటాం. మనకి పుట్టినప్పుడు నామకరణం చేస్తారమ్మా, పోయిన తర్వాత నిత్యకర్మాన్ని చేస్తారు. ఈ రెండిటికి కూడా
ఒక జ్యోతే వెలిగిస్తారు. అలాంటి జ్యోతి పరబ్రహ్మ స్వరూపం కాబట్టి 5 రూపాలుగా స్వామివారు మేము వెళ్ళలేం కదా. ఇప్పుడు ఇంతమంది కోట్ల మంది వెళ్ళలేక అంత దూరం ఇబ్బంది పడతారు కనుక అక్కడే ఉండి ఇక్కడి నుంచే ఆ పంచబ్రహ్మ స్వరూపంలో దీపం పెట్టి దండం పెట్టుకుంటాం. రామచంద్ర భగవానుకి జై, సీతామాతాకి జై. నమస్తే అండి. ఇక్కడికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? మాకంతా అయోధ్య వెళ్ళొచ్చినట్టుంది. అయోధ్య వెళ్ళినట్టుంది. అయోధ్య వెళ్ళొచ్చినట్టుంది. ఇప్పుడు ఇది ఊరేగింపు జరిగింది కదా, పాల్గొన్నారా మరి? పాల్గొన్నానమ్మా. అంటే ఏమనిపించింది రామస్వరం చేసుకుంటూ అంతా అక్కడ అంతా అయోధ్యలో ఉన్నట్టు, అయోధ్యలో తిరిగినట్టే అనిపించింది. అయోధ్యలో తిరిగినట్టు అనిపించింది. స్వామి సన్నిధానం ఉన్నట్టు మాకు అలా ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఏదైనా మనం పండగ చేసుకుంటే నార్మల్ గా ఇప్పుడు చూసినట్టయితే దసరా, సంక్రాంతి ఇవన్నీ పండుగలు చేసుకున్నాం, ఇంట్లో ఉండి చేసుకుంటాం. కానీ బయటికి వచ్చి ఇంత మందితోటి కలిసి రాముని యొక్క పండగ జరుపుకున్నాం కదా, ఎలా అనిపిస్తుంది మరి? పండగ లాగానే ఉంది రాములు. అది మనం అంతా బాగా పెద్ద పండగ అనిపించినట్టు, బాగా సంతోషంగా ఆనందంగా చూడాలన్నా కూడా అంత అట్లా ఇదిగా ఉంది. ఇప్పుడు ఇక్కడ విగ్రహం స్థాపించిన తర్వాత ఇంటి ముందు సాయంత్రం పెడతారు కదా దీపాలు, మీరు పెడతారా మరి? మేము పెడతాం. దాని యొక్క విశిష్టత తెలుసా మరి మీకు? తెలియదు కానీ పెట్టాలి అన్నారు, జాస్తి పెడతాము. పెడతారు అంతే. పెట్టి దండం పెట్టుకుని అక్షంతలు వేసుకుంటాం. ఏ టైంకి పెడతారు మరి? 5కి పెట్టమన్నారు. 5కి పెట్టమన్నారా? ఓకే అండి. 5 o'clock పెడతాం. ఇక్కడికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపించడం ఏంటి, ఇట్స్ అ హిస్టారికల్ డే ఫర్ ఆల్ ది హిందూస్ అక్రాస్ ద కంట్రీ అనమాట. ఎన్ని సంవత్సరాల నుంచి మా యాన్సిస్టర్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు ఈ రోజు గురించి. అండ్ ఈ రోజు ఇది జరగడం అనేది ఒకటే చిన్న బాధ ఏంటంటే, నా అమ్మమ్మ జస్ట్ ఈ జనవరి లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఆమె ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేది. దిస్ ఎ హిస్టారిక్ మూమెంట్ ఫర్ ఆల్ ద హిందూస్ అక్రాస్ ద కంట్రీ, ఫర్ ఆల్ ద సనాతని. సో జై శ్రీరామ్. నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడికి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? ఏంటంటే ఇంకా వచ్చాక భక్తి భావంతో హ్యాపీగా ఉంటాము, సంతోషంగా ఉంటాము. అది ఇప్పుడు మేము ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు దగ్గరలో ఉన్నందుకు మేము వచ్చే అదృష్టం మాకు ఉంది. ఈరోజు స్థాపిస్తున్నారు కదా విగ్రహం, సాయంత్రం దీపాలు పెట్టాలి అన్నారు కదా, మరి మీరు పెడుతున్నారా? పెడతాం, కంపల్సరీ పెడతాము. ఇప్పుడు కూడా పెట్టాము గుడిలో, మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఇంటి దగ్గర పెడతాం. ఇప్పుడు కూడా పెట్టారా? పెట్టాను. ఇప్పుడు ఎందుకు పెట్టారు? గుడికి వచ్చాము కదా, గుడిలో పెట్టేద్దాము. మళ్ళీ సాయంత్రం కూడా ఇంట్లో పెట్టేద్దాము, గుడిలో కూడా ఇప్పుడు పెడదాం అన్నట్టు పెట్టేసాము. వచ్చాము. ఎన్ని దీపాలు పెట్టారు? 5 పెట్టారు. 5 దీపాలు. విశిష్టత మాకు ఒకసారి చెప్తారా? మీరు పెట్టారు కదా. నాకైతే ఐడియా లేదండి. ఐడియా లేదు కానీ పెట్టమన్నారు, అదే చెప్తున్నారు పెద్దవాళ్ళు, పెట్టమన్నారు, అందుకని పెడుతున్నాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లహరి అండి. ఎక్కడ నుండి వచ్చారు? మదన్పల్లి నుండి వచ్చి. మదన్పల్లి నుండి ఇక్కడికి వచ్చారా? ఎలా అనిపిస్తుంది మరి ఇదంతా? చాలా బాగుందండి. చాలా బాగుందా? ఇప్పుడు మనం ఏదైనా పండుగ జరుపుకుంటే ఇంట్లో జరుపుకుంటాం, ఇక్కడికి వచ్చి ఇంత మందిలో జరుపుకుంటున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంట్లో చేసుకోవడం వేరు, టెంపుల్కి వచ్చి వెళ్ళడం వేరు కదా. సో డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీతో కాకుండా ఇంత మందితో చేసుకుంటున్నారు, డిఫరెంట్ ఫీలింగ్ అని చెప్తున్నారు. అవునండి. ఏ టైంకి వచ్చారు మీరు? ఇందాకే వచ్చాము. వచ్చారా? సో ఇది విగ్రహం స్థాపించిన తర్వాత దీపాలు పెడతారు కదా. అవునండి. ఆ దీపాల గురించి ఏమన్నా తెలుసా మీకు? అలా మరి పెడుతున్నారా ఇంటి దగ్గర? పెడుతున్నా అండి. పెడుతున్నారా? ఎన్ని దీపాలు పెట్టాలో తెలుసా? 5. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఊరేగింపు జరిగింది కదా, మరి పాల్గొన్నారా అందులో? లేదండి. లేదు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? వినయ్ కుమార్. ఓకే, మీరు అందరు కలిసి వచ్చారా? అవునండి. ఓకే, ఫ్రెండ్స్ తో వచ్చారు? ఫ్రెండ్స్. సిస్టర్. ఓకే, ఫ్యామిలీ. ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉందండి. ఇంతకుముందు ఎప్పుడు లేదు ఈ ఫీలింగ్. యాక్చువల్గా ఫస్ట్ టైం కదా మన ఇండియాలో రామ్ మందిర్ అంటే, చాలా అందరికీ ఆనందకరమైన విషయం ఇది. ఇంకా మీరు ఇప్పుడు రాముడి గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? జై శ్రీరామ్. దేశం మొత్తం శ్రీరామ అని పలుకుతుంది. అవునండి. దాని గురించి చెప్పండి. ఏమంటే ఇప్పుడు ఇంతకుముందు చాలా మందికి తెలియదు అక్కడ అయోధ్య ఉంది, ఇక్కడ అది ఒక గుడి ఉంది, దాన్ని క్లోజ్ చేసేసారు, ఎవరు లేదని. ఇప్పుడు ఒక లాయర్ వచ్చి దానికోసమని ఆయన 4.5 hours కోర్టులో అంతా దాని గురించి లెక్చర్ ఇచ్చి మనకు లాస్ట్కి అయోధ్య వచ్చేలాగా చేశారు కదా. దాని తర్వాత అయోధ్య వచ్చినాక ఇప్పుడు ఆ మోడీ గారు మనకంతా మంచిగా చేసి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. అసలు చాలామందికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనివల్ల చాలామందికి తెలిసింది, ప్రజల్లో ఇప్పుడు మేల్కొన్నారు కొందరు. ఈ క్రిస్టియానిటీ, ఈ ముస్లిమ్స్ వాళ్ళందరికీ దానివల్ల కొంచెం మంది చేంజ్ అయిపోతున్నారు. ఇప్పుడు దీనివల్ల చాలామంది తెలుసుకున్నారు, మన తెలుగు వాళ్ళు, ఓ అయోధ్య ఉంది మనకు, అది మనదే, సో మనమంతా తెలుసుకోవాలి, చాలా ఇంకా తెలియని వాళ్ళు చెప్పాలని చాలామంది రియలైజ్ అయ్యారు.
సో చూశారు కదా భక్తులందరూ కూడా ఎంత సంతోషంగా ఊరేగింపులో పాల్గొన్నారో. వాళ్ళందరూ కూడా శ్రీరామ నామ జపం చేస్తూ రాముని చాలా ఇష్టంగా కొలుచుకుంటూ ఊరేగింపులో పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా మాట్లాడుతూ అంటే రాముని గురించి చెప్తూ, అలాగే పంతులు గారు కూడా మాట్లాడారు. సో ఇక్కడికైతే చాలా మంది భక్తులు వచ్చారు. వారి యొక్క అనుభవాలను మనకు చెప్పారు. అంటే రాముని పైన ఉన్న ఇష్టాన్ని తెలియజేశారు. సో అయోధ్యలో ఎలా జరుగుతుందో ఇక్కడ లైవ్ కూడా ఇస్తున్నారు. సో ఇదంతా చూస్తున్నారు కదా, అయోధ్యలో బాలరాముని విగ్రహ స్థాపన కోసం ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జరుగుతుంది.